అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి యథార్థముగా ఆయన యొక్క ఆశీర్వాదాలతో పరలోకానికి నిత్యజీవానికి వారసులు అవడానికి దేవాసక్తితో మహాదేవుని యొక్క పాద సన్నిధికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మనకందరికీ తెలుసు. రమారమి 50 సంవత్సరాల పైబడి తెలుగు సినీ పరిశ్రమలో నేపథ్య గాయకులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన మొన్నటి దినాన అనగా 25వ తారీఖు మధ్యాహ్నం 1:04 ఆయన ఈ లోకయాత్ర ముగించారు. నిన్నటి దినమున అదే సమయానికి ఇంచుమించుగా ఆయనను మట్టిగా ఆపరించడం జరిగింది. గొప్పగా ఆయన రమారమి ఒక 47-50 వేల పాటల వరకు అయినా పాడటం జరిగింది. సుమారుగా 16 భాషల్లో ఆయన పాటలు పాడారు. తెలుగే కాదు, కన్నడమే కాదు, తమిళమే కాదు, మలయాళమే కాదు, బెంగాలీయే కాదు, హిందీయే కాదు, ఇలాగ 16 భాషల్లో ఆయన పాటలు పాడారు. ఆయన గొప్పతనం ఏంటి అని అంటే ఏ భాషలో పాడినా ఆ భాషలో ఉన్నటువంటి ఆ పదాలను అర్థం చేసుకుని ఆ భావానికి తగినట్లుగా ఆ భాష తన సొంత భాష అయినట్లుగా పాడటం అనేది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప కళ. అంతేకాదు మిక్రీ గుణగణం ఉంది ఆయన స్వరంలో. ఒక హీరోతో ఒక 5 నిమిషాలు మాట్లాడాడంటే పాట అతని స్వరంలో ఆ హీరో స్వరంలో వచ్చేస్తుందండి. ఆ హీరో పాడుతున్నా సుబ్రహ్మణ్యం పాడుతున్నాడు కూడా మనకు తెలుసు. అంతగా కృషి చేసినటువంటి వ్యక్తి, అంతగా సామర్థ్యాన్ని పొందినటువంటి వ్యక్తి ఈ రోజున భూమి మీద లేరు. పాటలు ఉన్నాయి. కానీ ఆయన ఇంటర్వ్యూ పరిశీలన చేస్తే తన గురించి తాను కొన్ని మాట్లాడటం జరిగింది. ఒకటి ఏంటి అని అంటే, నేను ఎన్ని భాషల్లో పాటలు పాడినా ఎన్ని పాటలు పాడినా అదంతా పైవాడి యొక్క స్క్రీన్ ప్లే అని చెప్పడం జరిగింది. అదంతా ఎవరి స్క్రీన్ ప్లే అట? పైవాడి యొక్క స్క్రీన్. వాస్తవం అంటే సినిమా భాషలో మాట్లాడాడు. స్క్రీన్ ప్లే అంటే తెర మీద సినిమాకి సంబంధించినటువంటి పదం. కానీ దేవుడే తన స్క్రీన్ ప్లే రచించారు అన్నట్టుగా సినిమా పక్కలోనే ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండవది ఏంటి అని అంటే, నాలాంటి గాయకుడు ఇక మీద పుట్టడు తనకు తానే చెప్పుకున్నటువంటి మాట. వాస్తవం అన్ని భాషల్లో అన్ని వేల పాటలు పాడగలిగినటువంటి వాడు ఇక మొదట పుట్టడు. మనం గతానికి వెళితే నా వారసుడు సుబ్రహ్మణ్యం ఉన్నాడని గంటసార్లు చెప్పుకున్నాడు ఆయన చనిపోయింది. కానీ ఇప్పుడు సుబ్రహ్మణ్యం చెప్పుకోవడానికి ఎవరు లేదు. ఏదో పౌనరాకాలు తీసుకుంటూ అలాగే మెప్పించుకుని పోవటమే తప్ప నిజానికి పాడగలిగినటువంటి గాయకులు ఎవరు ఇప్పుడు లేరు. అది వాస్తవం. ఆయన చెప్పింది వాస్తవం. అయితే నిన్న ఆయనకు సంబంధించినటువంటి వారు, మేధావులు, గొప్పవారు ఆయన గురించి మాట్లాడినప్పుడు మాట్లాడేంటి అని అంటే, ఎంతసేపు ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నటువంటి గొప్పదనాన్ని గురించే వారు మాట్లాడారు. గొప్ప గాయకుడని. అలాంటి గాయకుడిని మనం అలా చూడాలి. సూర్యచంద్రులు ఈ భూమి ఉన్నంతకాలం ఆయన పాటలు నిలుచుంటాయని. ఏంటంటే ఈ లోకం ఉన్నంతకాలం ఆ పాట ద్వారా ఆయన మన మధ్యలోనే జీవిస్తూ ఉంటారని ఎలాంటి మాట్లాడటం జరిగింది. ఆయన గొప్పల గురించి కీర్తించడం, ఘనపరచడం, కొనియాడటం జరిగింది. సంతోషం. కానీ ఎంతసేపు మాట్లాడినా ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నటువంటి స్థితిని గురించి మాట్లాడారు తప్ప తర్వాత ఏంటి?
ఎందుకు చెప్తున్నానంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు, భూమి ఆకాశంలో గతించును అంటాడు. కావాలంటే చూసుకోవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఉందామా? ఏమంటాడు? భూమి ఆకాశములు గతించిపోతాయి. అంటే ఆకాశమును భూమియు గతించిపోతాయి. ఇవి తాత్కాలికమైనటువంటి ఉనికి. ఒకప్పుడు ఏమైపోతే భూమి ఆకాశాలు గతించిపోతాయి. ఇప్పుడు భూమి ఆకాశాల మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఘనత మాట ఏంటి? సుబ్రహ్మణ్యం యొక్క ఘనత ఏంటి? ఆయన గౌరవం ఏంటి? ఆయన విలువ ఏంటి? దాని గురించి ఎవరో ఆలోచించారు. నా మధ్యాహ్నానికి సరే ఆయన విడిచినటువంటి గుణాలమైనటువంటి ఆయన శరీరాన్ని బట్టిగా మట్టిగా అప్పగించేశారు. ఆయన వెళ్ళిపోవడం మాత్రం మొన్న మధ్యాహ్నం 1:04 వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? అసలు జీవిత మర్మం ఏంటి? ఈ జీవిత పరమార్థం ఏంటి? ఈ జీవిత సాఫల్యత ఏంటి? పుట్టడం చావతంతో అయిపోతుంది ఈ ఆకాశానికి భూమికి మధ్యలో మనిషి జీవితం. ఇంకా తర్వాత ఏమి లేదన్నట్టుగానే మాట్లాడారు. ఆకాశంలో భూమియో గతించిపోతాయి అన్నారు. అదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని పెడితే అక్కడ ఏమంటాడు? పంచభూతాల మహావేంద్రంతో లయమైపోతాయి, భూమియు దాని మీద కృత్యములను కాలిపోతాయి. తిరగండి కాస్తంతా. అక్కడ ఉందా లేదా? అది ఉందా అండి? లేదా? రెఫరెన్స్ అంతా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మీరు 10వ వచనం నుంచి కింద చదువుకోవచ్చు. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు వికరమైన వేంద్రంతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములు కాలిపోను. అవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశంలో లోబడుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టించు, దానిని ఆశతో అపేక్షించు కొనసాగించేశాడు. మొత్తం మీద ఈ భూమి ఆకాశాలు ఏమైపోతాయి అన్నమాట? నాశనం అయిపోతాయి. ఈ భూమి ఆకాశాల మధ్యలో ఉన్న మనిషి కీర్తి ఏమైపోద్ది, ఘనత ఏమైపోద్ది, గొప్పతనం ఏమైపోద్ది, ఆ గౌరవం ఏమైపోద్ది, అది కూడా ఏమైపోద్ది? అంతేనా మనిషి జీవితం? నా తర్వాత ఏమీ లేదా? దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరికి తెలియదు. మంచివాడు, స్నేహశీలి, ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేసినటువంటి వాడు. ఈ విధంగా భౌతికమైనటువంటి జీవన విధానంలో గొప్పతనాన్ని గురించి నిన్నంతా కూడా గొప్ప గొప్ప వ్యక్తులు పోడారు తప్ప చావు తర్వాత ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏంటి? వెళ్ళిపోయిన వాడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమవుతుంది అతనికి? ఎవరు ఆలోచించింది లేదు. ఈజ్ ద గ్రేటెస్ట్ సెలబ్రిటీ సింగర్, లెజెండ్ సింగర్, లెజెండరీ సింగర్. లెజెండరీ అంటే చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి గాయకుడు. లెజెండరీ అంటే అర్థం ఏంటన్నమాట అండి? చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి గాయకుడు. ఏమైపోయాడు? మనకో లెజెండ్ ఉన్నాడు. మన లెజెండ్ ఎవరు అంటే సొలొమోను మహారాజు. మన లెజెండ్ ఎవరండి? సొలొమోను మహారాజు. ఆయన మాట్లాడుతున్నాడు, అనుభవించాల్సినంత తన జీవితంలో అనుభవించేశాడు. చివరకు మిగిలింది ఏంటి అని చెప్తాడు. చివరకు మిగిలింది ఏంటి? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి, నేను గొప్ప పనులు చేయబోనుకుంటేని. ఎలాంటి పనులు చేయబోనుకున్నాడట? గొప్ప పనులు చేయబోనుకున్నాడట. ఏంటి ఆ పనులు అని అంటే, నా కొరకు ఇళ్ళు కట్టించుకుంటేని, ద్రాక్ష తోటలు నాటించుకుంటేని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని
వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకుంటేని, పనివారికి పనికత్తెలను సంపాదించుకుంటేని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండేది. యెరూషలేమునందు నాకు ముందుంచబడిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటేని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించుకున్న సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటేని. నేను గాయకులను మనుషుని సహించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటేని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికినటువంటి భాగ్యం. వేడి గురించి మాట్లాడుతున్నాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క భౌతిక ఘనతను గురించి, గౌరవాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి జనాలు ఏ విధంగా కీర్తించి, కొనియాడి, పొగిడి ఘనపరిచారో, ఇతను కూడా తన యొక్క భౌతికమైనటువంటి స్థితిని గురించి ఏం చేస్తున్నాడు? గొప్పగా చెప్పుకున్నాడు. నేను గొప్ప పనులు చేయకూడకుంటే ఏంటి ఆ పనులు అంటే, ఇల్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నానని మొదలెట్టాడు. ఇల్లు కట్టించుకున్నాడట, ద్రాక్ష తోటలు నాటించుకున్నది. దేనికి? ఎక్కడది? ఈ భూమి మీద. గతించిపోయేటటువంటి భూమి ఆకాశాల మధ్యలో, లైవైపోయేటటువంటి పంచభూతాల్లో, కాలిపోయేటటువంటి భూమి మీద ఉన్నటువంటి కృత్యాల్లో ఏం చేశాడు? తనకు అవసరమైనంతా సంపాదించుకున్నాడు. పైగా ఏమంటాడు? యెరూషలేమునందు నా 7వ వచనంలో, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలు, మేకల మందలు, గొర్రెల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటే, నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించేటువంటి సంపద అంతటినీ కూడా నేను ఏం చేశాను? సంపాదించుకున్నాను. ఒక రాజు సంపాదించుకునే సంపద అంతటినీ నేను ఏం చేశాను? సంపాదించుకున్నాను. అంతేకాదు, ఈ దేశం లోపల దొరికేటటువంటి సంపద మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి, ఆయా దేశంలో దొరుకు సంపత్తులు కూడా నేను ఏం చేశాను? ఇతర దేశాల్లో దొరికేటటువంటి సంపదలు కూడా నేను ఏం చేశాను? సమకూర్చుకున్నాను. కూర్చుకోండి. నా 9వ వచనం, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నాకు ముందు యెరూషలేములో ఉన్నటువంటి వారందరికంటే, రాజులందరికంటే నేను ఏమై ఉన్నాను? ఘనుడినై నేను ఏం చేశాను? అభివృద్ధి. నేను కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క దేహాన్ని 14 ఎకరాల పామ్ హౌస్, ఆయన సొంతం 14 ఎకరాలు. అందులోనే కొబ్బరి తోటలు ఉన్నాయి, అందులోనే జామ తోటలు ఉన్నాయి, అందులోనే వరి పొలం ఉంది, పచ్చగా నవనవలాడుతూ ఉంది. మొత్తం 14 ఎకరాలు. దాని మధ్యలో అతను ఏం చేశారు? తన శరీరాన్ని ఏం చేశారు? అదే స్తూపం కడతా ఉంటున్నారు. భవిష్యత్తులో ఆయన జ్ఞాపకార్థం ఆ స్తూపం మీద కడతారట. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్పదనం అంతటిని గురించి సొలొమోను కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి గొప్పదనం అంతటిని గురించి ఏం చేస్తున్నాడు? తను సంపాదించుకున్న సంపదను గురించి, వెండిని గురించి, భూములను గురించి, తను సంపాదించుకున్నటువంటి సంపద అంతటినీ గురించి, పశువుల మందలను గురించి, గొర్రెల మందలను గురించి, మేకల మందలను, వీటన్నింటి గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. చాలా గొప్పవాడే. పైగా ఏంటంటే 1000 బాల్య దశలోనే 1000 బలులు అర్పించి దేవుని మెప్పును పొంది, నీకేం కావాలో కోరుకుంటే ఏం కోరుకున్నాడు? నీ జ్ఞానం ఒకటి చాలు అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు? నా జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గర అధికారం ఉంటుందో, అధికారం ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గర ఐశ్వర్యం ఉంటుందని సమస్తమును కూడా సొలొమోనుకు ఇచ్చేశాడు.
అది ఎంతటి వైభవము అని అంటే ఒక దేశాన్ని, శాప దేశాన్ని పరిపాలించేటటువంటి రాణి ఇతని యొక్క జ్ఞానాన్ని, ఇతని యొక్క సంపదను చూడటానికి పరిగెట్టుకుని వచ్చింది భూదిగంతాల నుంచి. చూడండి, రాజుల గ్రంథం మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి. శాపదేశం రాణి యెహోవా నామమును గుర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గుర్చియు విని గూఢార్థముగా మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. అతని జ్ఞానాన్ని, అతని భాగ్యాన్ని పరిశీలించడానికి ఆమె వచ్చింది. మీరు కావాలంటే తర్వాత ఆ భాగాలన్నీ మీరు చదువుకోవచ్చు. 7వ వచనం వద్ద ఆమె ఏమంటుందో సొలొమోను తోటి. 6వ వచనం చదువుతున్నాను. రాజుతో ఇట్లేదు, ఎవరు? ఆ శాపదేశపు రాణి సొలొమోను రాజుతో ఇలా అంటుంది, నీ కార్యములను కూర్చి జ్ఞానమును కూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. నువ్వు మహాజ్ఞానివే, నువ్వు మహాసంపద పరుడువే. అయినను నేను వచ్చి కన్నులారా చూడకముందు ఆ మాటలను నమ్మకం ఉంటుంది. నేను వచ్చి చూడకముందు నేను ఏం చేయలేదు, నీ జ్ఞానాన్ని గురించి, నీ సంపదను గురించి ప్రజలు చెప్పుకున్న వారు చెప్పుకున్నటువంటి మాటలు నేను ఏం చేయలేదు, నమ్మలేదు. అయితే ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను. నీకున్నటువంటి జ్ఞానం కానీ, నీకున్నటువంటి సంపదను గురించి నేను చూస్తే అసలు నీకున్న దాంట్లో సగం కూడా నాతో ఎవరు చెప్పలేదు. అంటే విన్నదానికంటే చూచింది మహా గొప్పగా ఉంది, మహాప్రభావం కలిగిందిగా ఉంది, మహా వైభవోపేతమైంది ఉంది ఈ భూమి మీద ఉన్నటువంటి సొలొమోను యొక్క స్థితి. మీకు అర్థమవుతుందా? ఇంకా కిందకు వస్తా అంటాడు, నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినదానిని బహుగా మించినది. నీ జ్ఞానం కానీ, నీ భాగ్యం కానీ నేను విన్నదానికంటే బహుగా మించిపోయింది. నీ సంపద కానీ, నీ జ్ఞానం కానీ వాస్తవం. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందట? యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. తీసారా అండి? 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారిలో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చిందట? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట. ఎంతో దూరం నుంచి, భూమి అంతముల నుంచి ఏం చేసిందామె? సొలొమోను యొక్క జ్ఞానాన్ని, అతని సంపదను చూడటానికి ఎంతో ప్రయాసపడి, ఎంతో ప్రయాణం చేసి రథాలు, గుర్రాలు, ఒంటెలు ఇవన్నీ వేసుకుని ఏం చేసిందామె? ఎంతటి గొప్పవాడు, ఎంత గొప్పవాడు! మన లెజెండరీ గాయకుడు మాత్రం ఏం చేశాడట? 16 భాషల్లో పాడేశాడట. మన క్రైస్తవ పాటలే ఉన్నాయి, వేల కొలది పాటలు. ఎవరు పాడి? బాలసుబ్రహ్మణ్యం పాడి. ఇంకా అన్ని పాటలు ఎవరు పాడలేదు. అంచేత నేను చెప్పుకున్నది ఏంటి? నా వంటి గాయకుడికి ముందు భవిష్యత్తులో పుట్టడు అనేసి. ఇదంతా దేవుడిచ్చినటువంటి వరము అన్నట్టుగా మాట్లాడాడు. పైవాడి యొక్క స్క్రీన్ ప్లే అనేసాడు. ఏడి ఇప్పుడు తన ఆస్తిపాస్తుల గురించి, తన జ్ఞానాన్ని గురించి గొప్పగా ప్రపంచమంతా చెప్పుకునేటట్టుగా, తాను కూడా అతిశయించేటట్లుగా, గర్వించేటట్లుగా అదంతటినీ పొందినటువంటి సొలొమోను అనేది మనం దేని మీద పరిగెడుతూ ఉన్నాం? ఈ లోకంలో పేరు ప్రతిష్టల, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల, ఈ లోకంలో గౌరవ మర్యాదల, ఈ లోక సంబంధమైనటువంటి ఘనతల, ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల, ఈ లోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాల, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం, ఆనందమా? దేని వెంట పరిగెడుతూ?
ఎంతో కీర్తి సంపాదించాడు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాడు, ఎన్నో గౌరవ మర్యాదలు పొందాడు. 25 నంది అవార్డులట, 7 జాతీయ అవార్డులట. ఇప్పుడు అవన్నీ ఎక్కడే ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. మనిషి ఒక దేశాన్ని పరిపాలించేటువంటి మహారాణియే పరిగట్టుకుని వచ్చి అతని జ్ఞానాన్ని పరిశీలించింది, అతని యొక్క సంపదను పరిశీలించి, నేను విన్నది సగం కూడా లేదు. చూస్తే నేను విన్నదానికంటే చూసింది ఎలా ఉంది? మహాఘనంగా మహా గొప్పగా ఉంది అని పొగిడింది. అతనే ఏదో బ్రతికేస్తున్నాము, ప్రార్థనకు వెళ్ళిపోతున్నాము, వచ్చేస్తున్నాము అంటే కుదరదు. ఆ విధంగా దేవుని మెప్పించలేము, దేవుని మహిమపరచలేము, దేవుని ఆశీర్వాదాలు పొందలేము. 2 గంటల పాటు ఇంక ఎలాగా మునిగాం కాబట్టి వెళ్ళకపోతే బాగోదని ఏదో ఆచార సంప్రదాయంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో 2 మాటలు పాడేసి 4 మాటలు వినేసో ప్రార్థన చేసేసుకుని ఆమె నన్ను వెళ్ళిపోతే అది దేవునికి మహిమకరమైనటువంటి జీవితం కాదు, అది దేవుడు మెచ్చేటటువంటి బ్రతుకు కాదు. మీరు ఆలోచిస్తూ వింటూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. నేను జనం బాగానే వచ్చారు, అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులే కాదు, కరోనా కనుక రాకపోతే వాళ్ళందరూ వస్తే అసలు మద్రాసే సరిపోతుంది. అంతమంది వద్దులనేది ప్రజల ఎక్స్పెక్టేషన్. అంతమంది అభిమానులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా అతను ఈ పాట కచేరీలు జరిగించాడు కాబట్టి ప్రపంచమంతటా అభిమానులు. వాళ్ళందరూ వస్తే చెన్నై పట్టణమే చాలకపోను అనేటటువంటిది ప్రజల యొక్క ఆచారం, వాళ్ళు కోరేటటువంటి విధానం. వెరీ దట్ పర్సన్ మనిషిని ఇప్పుడు అదే నేను ప్రయత్నించాను. నేను ఎంత సంపాదించాను, అంత గొప్ప పనులు చేసేసాను అంటున్నాడు. ఏం చేశాడట? సొలొమోను ఏమంటున్నాడు? నేను గొప్ప పనులు చేసేసాను అన్నాడు. మనిషి అంటున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ చెప్తాడు, 2వ అధ్యాయమే కిందకు పెడితే, ఇదే నాకు దొరికిన భాగ్యమని 10వ వచనాన్ని ముగించాడు. 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడాను. ఎలా కనపడ్డాయట? నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా, అంటే వాస్తవానికి వచ్చేసాడు. ఇంతవరకు భ్రమలో వెళ్ళాడు, ఇప్పుడు వాస్తవానికి వచ్చేసాడు, నిదానిస్తున్నాడు. ఏంటి సంపద, ఏంటి ఈ సుఖభోగాలు, ఏంటి ఈ సౌఖ్యం, ఏంటి ఈ జ్ఞానం, ఏంటి అని ఆలోచిస్తూ నిదానించి వివేచింపగా. ఈరోజు మనము కూడా చేయాల్సింది అదేనండి, నిదానించాలి. ఏంటి జీవితం, ఏంటి ఈ బ్రతికేంటి, పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, పోతే ఎక్కడికి పోతున్నాడు, ఈ మధ్యలో జీవితం యొక్క విలువ ఏంటి, దీని మనుగడ ఏంటి ఆలోచించకుండా ఒక్కొక్క బతికినట్టు పంది బతికినట్టుగా బతికేసి చచ్చి తర్వాత కనపడకుండా పోయామనుకోండి, ఈ మనిషి జన్మకు విలువ లేదు. మనిషి జన్మకు విలువ, మానవ జన్మ ఉత్కృష్టమైనది, ఔన్నత్యంతో కూడినటువంటిది. అది దొరికిన బియ్యాన్ని దొరికినట్లుగా తినేస్తుంది బహుశరణ. ఒక్క మనమేం చేస్తాం? ఏరుకుంటాం, శుభ్రపరుచుకుంటాం, కడుక్కుంటాం, ఉడకబెట్టుకుంటాం. మరి ఒట్టి తినేస్తామా? తినము. గెంజితో తినాలంటే ఉప్పు వేసుకుంటాం, లేదనుకుంటే చారు, పప్పుచారు, పచ్చడో, లేకపోతే కూరగాయలు, లేకపోతే చేపల మాంసాలు ఏదో తెచ్చుకొని ఏం చేస్తాం? ఉడికించుకొని తింటాం. దానికి వస్త్రం అంటే ఏంటో తెలియదు. మన వస్త్రంతో మన సిగ్గును దాచుకోదు, పంది కానీ కొత్త కానీ. ఇంత ఔన్నత్యంలో చూపిస్తే దేవుడు మనల్ని సృష్టిస్తే కుక్క కంటే హీనంగా, పంది కంటే హీనమైనటువంటి జీవితం, ఆధ్యాత్మిక చింతన లేకుండా, దైవికమైనటువంటి ఆలోచన లేకుండా, ఆత్మను కూర్చున్నటువంటి ఆలోచన లేకుండా బ్రతికేసాం అనుకోండి, ఏంటి అసలు ఈ మానవ జన్మ విలువ ఉంది? మన మీద కుక్కేనేమో, పందేనేమో, అసహ్యంతో ఉన్నటువంటి.
విలువ లేదండి. మనిషిగా పుట్టిన దానికి విలువ లేదు. బ్రతకాల్సినంత బ్రతికేశాడు, అనుభవించాల్సినంత అనుభవించేశాడు, భ్రష్టుడైపోయాడు. దౌర్భాగ్యము బ్రతుకి పనికి మాలిన స్థితికి దిగజారిపోయి అప్పుడు మాట్లాడుతూ అంటాడు, నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి నిదానించడం అంటే నిదానించడం ఏంటి? నా బ్రతుకు, నా జీవితం ఏంటి, ఎలా ఉన్నదేంటి, ఇలాగైపోయింది. నిదానించినప్పుడు, వివేచించినప్పుడు, అందులో మంచి చెడ్డలను వివేచించినప్పుడు అవన్నీ ఎలా కనపడుతున్నాయట? అవన్నీ కూడా ఎలా కనపడుతున్నాయంటే వ్యర్థంగా కనపడుతున్నాయి. అది వ్యర్థం అంటూనే మొదలుపెట్టాడు. 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము అని ప్రసంగం చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థం అని మొదలుపెట్టాడు. ఆఖరికి తన బ్రతుకు ఏమైపోయింది? వ్యర్థం అయిపోయింది. తను పని ప్రయాసం అంతా కూడా, తను చేసినటువంటి పనులన్నీ కూడా ఎలాంటివట? వ్యర్థం అయిపోయింది. ఆ డబ్బు వెనకతల, ఆ సుఖం వెనకతల, ఆ సంతోషం వెనకతల, దాని వెంటే మనము పరిగెడుతున్నామా? అసలు వ్యర్థమైనటువంటి బ్రతుకైపోతుంది, వ్యర్థమైనటువంటి జీవితం అయిపోతుంది, పనికి మాలినటువంటి బ్రతుకు. అది మనకు అవసరమా? ఏమండి, అవసరమా? డబ్బు సంపాదించడం, భోగభాగ్యాలను సమకూర్చుకోవడం, ఈ లోకపరంగా సుఖ సంతోషాలను అనుభవిస్తమే ముఖ్యమైతే అది అసలు మనిషి జన్మ కాదు. అసలు మనిషి జన్మే కాదు. అంత జ్ఞానాన్ని దేవుని యొద్ద నుంచి పొంది ఆ జ్ఞానం అడుగుల ద్వారా దేవుని చేత పోడబడినటువంటి సొలొమోను చివరికి ఆ జ్ఞానం ఉపయోగించుకోవడం చేతగాక భ్రష్టుడైపోయాడండి. ఎందుకు పనికిరాని వాడు అయిపోయాడు. అతని బ్రతుకు మనకు దేనికి మాదిరి కాకుండా పోయింది. పరిశుద్ధమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించే వారికి ఏ విధంగానూ మాదిరి కాకుండా పోయింది. వ్యర్థమైంది. నేను చేసిన పనులన్నీ వాటి వరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లు. ఏముంది? ఇప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేశానండి, గాలి పట్టడానికి ప్రయత్నం చేశాను, పట్టుకోవడం ఏది? ఎంత సంపాదించుకున్నా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఏం చేసినా శాశ్వతంగా 2 కళ్ళు మూతపడిన తర్వాత అంతే, ఏమీ లేదండి. పద్నాలుగు ఎకరాల పచ్చని ఫామ్ తోటలో, ఫామ్ హౌస్లో పెట్టారు. చూడొచ్చాడా? ఎందుకు వచ్చిన బ్రతుకండి? ఈ లోకం కొరకే బ్రతికే బ్రతుకు దేనికి? ఈ శరీర సుఖం కొరకే బ్రతుకు దేనికి? ఈ ధన సంపాదన కొరకు, ఈ భూములు సంపాదించుకోవడం కొరకు, ఈ వెండి బంగారాలు సమకూర్చుకోవడం కొరకు దేనికి అంటున్నానండి? జీవిత విలువ లేనప్పుడు, జీవితానికి విలువ లేనప్పుడు, జీవిత పరమార్థం ఏంటో తెలియనప్పుడు, ఈ జీవితానికి సాఫల్యత లేనప్పుడు ఎందుకు? అంచేత కింద చెప్పేస్తాడు, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కాదు. అంత ఐశ్వర్యవంతుడు అయి ఉండి, ఎంతటి ఐశ్వర్యవంతుడు? 7వ వచనంలో ఏమంటాడు? యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల సంపదలు, గొర్రె మేక మందలు, పశువుల మందలను, గొర్రె మేకల మందలను ఒక విస్తారముగా సంపాదించుకుంటాను. అంతేకాదు 8వ వచనంలో, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదే కాదు, ఏం చేశాను? ఆయా దేశములలో దొరుకు సంపదను కూడా నేను ఏం చేశాను? కూర్చుకుంటాను. 9వ వచనం, నాకు ముందు యెరూషలేమునందు ఉన్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి
నా కన్నులను నేను చూడకుండా దేనికి అభ్యంతరపరచలేదు. నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనటువంటిది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఈ పనుల వల్ల నాకు దొరికినటువంటి భాగ్యం. కానీ నేను నిదానించి వివేచిస్తే, నేను చేసిన పనులు, నేను పడిన ప్రయాసను నిదానించి వివేచిస్తే అవన్నీ ఎలా కనపడుతున్నాయి? వ్యర్థంగా కనపడుతున్నాయి. ఒకడు గాలికి ప్రయాసపడినట్టు కనపడుతున్నాయి. గాలిని మూట కట్టుకోవడానికి ప్రయాసపడినట్టుగా అవుతుందా మూట? నా బాబా రాజేష్, మూట అవుద్దా? అందుకు మనం సృష్టించాలి. అంచేతని కిందకు తెలిసేస్తా ఏమి అంటాడు? సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదట. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదు. మన బ్రతకలా కొనసాగుతుంది. అది ఒక దేవుని సేవకుడిగా మిమ్మల్ని అడిగేటటువంటి నా ప్రశ్న. మన జీవితాలు అలా వెళ్తున్నాయి. అంత సంపాదించుకున్న వాడే నేను నిదానించి వివేచించగా ఇదంతా కూడా వ్యర్థమే, వాడు గాలి కోసం ప్రయాసపడినట్టు అన్నాడు. అంటే మన సంపాదన ఎంత, మన నెరవేర్చుకునేది ఎంత, మన డబ్బు ఎంత, మన భూములు ఎంత, మన వెండి బంగారాలు ఎంత, మనమెంత మనమేమనుకుంటూ ఉన్నాం మన జీవితానికి వచ్చి, మన సంపాదన గురించి. ఒక్కసారి ఆలోచించాలని మీకు మనం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? మీరు ఆలోచిస్తూనే వింటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి సమయం ఆలోచించండి జీవితాన్ని. ఇప్పుడు చనిపోతే ఏంటి నా పరిస్థితి? చనిపోవాలనుకుంటున్నామా? టైం ఇవ్వలేదు దేవుడు. బ్రతకడానికి ఎంత కావాలని దేవుడు ఏమో టైము ఇవ్వలేదు. ఎప్పుడు పిలిచేయాలో అప్పుడు పిలిచేస్తారు. ఎప్పుడు రమ్మంటాడో అప్పుడు ఆహ్వానించేస్తాడు. వెళ్ళిపోవడమే. ఈ శరీరాన్ని వదిలేసి, ఈ లోకాన్ని వదిలేసి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ చావు ఈ క్షణాన్ని నన్ను పట్టుకుంటే, నా దగ్గరికి వస్తే నా చావు వాట్ నేను ఏం ఎదుర్కోబోతున్నా? ఒక్కసారి ఆలోచించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఏముందట అంత వ్యర్థమట. సూర్యుని కింద లాభకరమైనది ఏది ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఏముంది అనుకుంటున్నా? నీవు నేను ఏమనుందా? ఏమనుందా? అంచేత ఇలాంటి వాడు మరొక లేదంటే ఉన్నాడు కొత్త నిబంధనలో. ఎవరు అని అంటే పౌలు అనబడినటువంటి సాధువు. ఆయన కూడా మొదట్లో అటువంటి వాడే, తక్కువ వాడుగా. నీకు అర్థమవుతుందా అండి? అతను తక్కువ వాడు కాదు. చూడండి 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. సహోదరులారా, తండ్రులారా, నేను ఎప్పుడు మీ ఎదుట నేను చెప్పు సమాధానం ఆలకించండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడు వారు విని. ఎలాంటి వాడు పౌలు? హెబ్రీ భాషలో పండితుడు, గ్రీకు భాషలో కూడా పండితుడే. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుతూ వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది. అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగాడు, నేను కిలికియా రాష్ట్రంలోని తార్సులో పుట్టిన యూదులను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిశ్చయంగా నేను శిక్షితులనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తులనై ఉండి. కనుక అతను ఏ పట్టణస్థుడు అండి? కిలికియా రాష్ట్రంలో ఉన్నటువంటి తార్సు పట్టణస్థుడు. కిలికియా రాష్ట్రంలో ఉన్నటువంటి తార్సు పట్టణస్థుడు. అది చిన్న పట్టణం కాదు. మీకు అర్థమవుతుందా అండి? అది చిన్న పట్టణము కాదండి.
చూడండి 21 కూడా చెప్తాడు దాని గొప్పదనాన్ని గురించి. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదులను ఆ గొప్ప పట్టణపు పౌరులను ఏమంటున్నాడు? తను పుట్టి పెరిగినటువంటి పట్టణాన్ని గురించి ఏం చేస్తున్నాడు? గొప్పగా చెప్పుకుంటున్నాడు. పుట్టి పెరిగినటువంటి పట్టణాన్ని గురించి ఏం చేస్తున్నాడు? గొప్పగా చెప్పుకుంటున్నాడు. పైగా ఫాదర్ ఎవరు అని అంటే గొప్ప ధనవంతుడు, వాడల మీద బిజినెస్ చేసేటటువంటి వాడు. ఎవరు? పౌలు యొక్క తండ్రి. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు పౌలు ఎవరు? పేదవాడ ధనవంతుడా? పేదవాడ ధనవంతుడా అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును ఆకలి కొనియుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అది సేవలోకి వచ్చిన తర్వాత కూడా, సువార్త ప్రకటనలోకి వచ్చిన తర్వాత కూడా తన అనుభవం అది. ఏమంటాడు? సంపన్న స్థితిలో ఉండా నెరుగుదును, సమృద్ధి కలిగి ఉండుటకును నేర్చుకును. ఉన్నాయండి పదాలు. సంపన్న స్థితిలో ఉండా అంటే మామూలు సంపద కాదండి, మామూలు సంపద కాదు. ఇప్పుడు పౌలు రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. పౌలు ఎవరండి? రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. కనుక ఆ రోజుల్లో రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే సామాన్యులు ఎవరు కూడా రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండలేదు. అతను బంధించారు, కొడుతూ ఉన్నారు, నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారు. ఎందుకు? యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ ఉన్నందుకు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో చూడండి. ఇరవై రెండవ అధ్యాయం చూడండి. 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయ్యే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు. రోమీయుడైనటువంటి మనుషుని తీర్పు తీర్చకుండానే, శిక్ష విధింపబడకుండానే కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా అని అడిగాడు. గుండెల్లో రాయబడిపోయింది సహస్రాధిపతికి. వెంటనే 26వ వచనానికి వస్తే, శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, శతాధిపతి అంటే 100 మంది మీద 100 మంది సైనికుల మీద అధిపతి, సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికుల మీద అధిపతి. కనుక శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోతున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అన్నాడు. ఈ మనుషుడు ఎవరు? రోమీయుడు సుమి అన్నాడు. రోమీయుడు సుమి అనేసరికి అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. నీవు రోమీయుడువా అని అడిగినప్పుడు అతను ఏమని చెప్పాడు? అవును అని చెప్పాడు. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటాను. ఆ సహస్రాధిపతి ఎలా సంపాదించుకున్నాడు పౌరసత్వాన్ని? రోమా పౌరసత్వాన్ని ద్రవ్యం ఇచ్చి. ఆ ద్రవ్యమైనా కొంచెం కొంచెం కాదు, 100,000 కాదు, లక్షలు ఇచ్చాడు, కోట్లు ఇచ్చాడు. బహుద్రవ్యం ఇచ్చి, బహుద్రవ్యం అంటే విస్తారమైనటువంటి ధనాన్ని ఇచ్చి ఆ పౌరసత్వాన్ని నేను కొనుక్కున్నాను. ఇప్పుడు పౌరు యొక్క ఫాదర్ కూడా ఏం చేశాడు? రోమా పౌరసత్వం అనేది గౌరవ సూచిక కాబట్టి అతను కూడా ఏం చేశాడు? కొనుక్కున్నాడు. పౌరు యొక్క తండ్రి కూడా ఏం చేశాడు? రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాడండి. కానీ పౌలైతే, అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడు. రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నటువంటి తండ్రి పుట్టాడు కనుక పౌలు, అతడు పుట్టుకతోనే రోమీయుడు. ఇక పుట్టుకతోనే రోమీయుడు అంటే కావాలని కోరిపోయింది. ఎవరికి? ఇంతవరకు పల్లాలతో కొట్టించి శిక్షించినటువంటి సహస్రాధిపతికి పౌరు విషయంలో ఏమైంది? నేను రోమీయుడును, పుట్టుకతోటే రోమీయుడు అనేసరికి అతనికి ఏమైందండి? చూడండి 29వ వచనంలో. కాబట్టి అతను విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతను రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా ఏమయ్యాడు?
సహస్రాధిపతి కూడా ఏమయ్యాడు? బైబిల్. కనుక ఎలాంటి వాడో చూడండి. యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ హింసించేసి చంపేవారిని చంపాడు, చెరసాల్లో పెట్టేవారిని చెరసాల్లో పెట్టాడు. ఘోరమైనటువంటి హింస జరిగించేశాడు సంఘానికి యెరూషలేములో. ఆ తర్వాత దమస్కులో, సిరియా రాజధాని అయినటువంటి దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా హింసించడానికి అధికార పత్రాలు పుచ్చుకొని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు హింసించడానికి బయలుదేరాడు. అంటే ఎంతటి వాడు, ఎలాంటి వాడు, అది మనం ఆలోచన చేయాలి. అలాంటి వాడు అంటున్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు శారీరకంగా గొప్పదనాన్ని మనం చూసాం, అవునా కదా అండి? ధనవంతుడు, రెండోది రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు, గొప్పవాడు భౌతికంగా. పైగా ఏంటంటే గమాలియేలు పాదాల దగ్గర చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారు. మనం 22వ అధ్యాయంలో చూసినట్టుగా ఎక్కడ నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని? గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. కొన్ని కాలేజెస్లో సీటు దొరకటం చాలా గొప్ప. అలాగే గమాలియేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి సీటు లభించడం అంటే అది ఆ రోజుల్లో గొప్ప. సామాన్యుడు ఎవడు కూడా గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి అతనికి సీటు దొరకదు. కనుక ఎంత గొప్ప, అంత గొప్పవాడు. అది భౌతికంగా. ఆత్మీయంగా చూస్తే 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 5 నుంచి 3 నుంచి చదివేస్తాను. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి పొందిన వారము. పక్కన పెట్టేయండి. కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చను. శరీరాన్ని పెట్టిన చాలా ఆధిక్యతలు ఉన్నాయి. నేను శరీరాన్ని ఆధారం చేసుకుని భూమి మీద గౌరవంగా నేను బ్రతకొచ్చు. మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకున్న ధర చేయడదా నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. ఎవడైనా శరీరాన్ని బట్టి నేను అంతటి వాడిని ఇంతటి వాడిని గొప్పగా చెప్పుకుంటే అంతకంటే నేను ఎక్కువగా శరీరాన్ని బట్టి నేను అంత గొప్పగా చెప్పుకోవచ్చు, అతిశయించవచ్చు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వస్తే 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రము విషయమై పరిసయుడు అంటే నిష్ఠాగరిష్ఠుడు. పరిసయుడు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో ఆచరించేవాడు. పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడు. అనే సంఘాన్ని హింసించడానికి ఏం చేశాడు? సర్వాధికారాన్ని యోధామత నాయకుల దగ్గర నుంచి పొందినటువంటి వాడై ధర్మశాస్త్రములోని నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. ధర్మశాస్త్రము నీతి విషయంలో, ధర్మశాస్త్రమైనటువంటి నీతి విషయం నేను ఎవరిని ఒకరు వేలు పెట్టి చూపెట్టడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ యూదుడు కూడా పనికిరాడు. ఏ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా నా మీద నేరాన్ని మోపడు. అంత నిష్ఠాగరిష్టతతోటి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రంలో నీతి విషయంలో అనింద్యుడిగా ఉన్నటువంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. అటు భౌతిక సంబంధమైనటువంటి సంపద కానీ, భౌతిక సంబంధమైనటువంటి గౌరవ మర్యాదలు కానీ, లోక సంబంధమైనటువంటి గౌరవం, పేరు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా నేను ఏం చేశాను? మాట్లాడలేదు. నాకు ఏవేవి లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నేనేం చేశాను? నష్టముగా. మనమేమో నష్టం ఎంచుకుంటున్నాం? క్రీస్తు నిమిత్తం. అంతటి ధనవంతుడు, అంతటి పేరు ప్రత్యక్షలు కలిగినటువంటి వాడు సమాజంలో, ధర్మశాస్త్రంలో కూడా, యోధా మతంలో కూడా గొప్ప ఘనతను పొందినటువంటి వాడు ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తము ఆ లాభకరమైనటువంటి సంగతులన్నింటినీ కూడా నేను ఏం చేశాను? నష్టముగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నేను ఏం చేస్తున్నాను? నష్టంగా ఎంచుకుంటున్నాను. ఒక పూట కూలి బద్దలు, ఒక పూట కూలి డబ్బులు వస్తాయి. ఒక పూట కూలి డబ్బుల కొరకు దేవుడిని వదిలేస్తున్నాం, దేవుని సన్నిధిని వదిలేస్తున్నాం, దేవుని ఆశీర్వాదాన్ని వదిలేస్తున్నాం, దేవుని వల్ల కలిగేటువంటి ప్రతి ప్రయోజనాన్ని వదిలేసుకుని ఆ 4 డబ్బుల కోసం పారిపోతున్నాం, దేవుని వదిలేస్తున్నాం. ఇతనేమంటాడు?
క్రీస్తు నిమిత్తము నాకు లాభకరములై ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఏం చేశాను? నష్టముగా ఎంచుకున్నాను. యేసుక్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును కూడా నేను ఏం చేశాను? నష్టముగా ఎంచుకొనుచున్నాను. 11-12 వచనాలు చదువుతున్నాను. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలవాలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడను ఒకటి ఎక్కుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఇది దేవుని కొరకు జీవించే, యేసుక్రీస్తు కొరకు జీవించే జీవితం. 10 రూపాయలు ఇస్తానంటే దీన్ని వదిలేసి పారిపోవటం కాదు. ఈ శరీర సంబంధమైనటువంటి సంపాదన కొరకు దేవుని వదిలేయటం, దేవుని సన్నిధిని వదిలేయటం, దేవుని ఆశీర్వాదాలు వదిలేయటం, దేవుని జ్ఞానాలు వదిలేయటం. ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. సమస్తమును ఏం చేశాడు? నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాడు. వివరించడానికి చాలా ఉంది. అక్కడ వాడబడినటువంటి ఒక్కొక్క పదము ఒక్కొక్క సబ్జెక్ట్ అంతే, ఒక్కొక్క ప్రసంగం గంటలో మినిట్లో అలాంటి పదాలన్నీ ఉపయోగిస్తూ దాన్ని అంతటిని కూడా నేను ఏం చేశాను? నష్టంగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నాను. ఈరోజున మనం ఏం చేస్తున్నాం? ఆ పెంట వెనకగా పరిగెడుతున్నామా? పెంట, డబ్బు, వెండి బంగారాలు, భూములు, ఈ లోక గౌరవం, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా ఏంటన్నమాట? పెంట. పెంట వెనక్కి పరిగెడుతూ ఉన్నామా అని అంటూ ఉన్నాను. కనీసం మోకరించి ప్రార్థించేటప్పుడు నాకు మారు మనసును దయచేయి, పరిశుద్ధంగా నీతిగా బ్రతుకు నాకు ఇయ్యి అని ప్రార్థించకుండా నాకు ఆ బంగారం ఇచ్చే, ఈ వెండి ఇచ్చే, డబ్బు ఇచ్చే, ఇది ఇచ్చే, నాకు సుఖం ఇచ్చే, నాకు ఈ లోపల ఏ లోటు లేకుండా బ్రతికించే, ఇదే అడుగుతున్నాము. పెంటనే కోరుకుంటూ ఉన్నామా? మోకరించి ప్రార్థించేటప్పుడు కూడా ఏం కోరుకుంటూ ఉన్నాం? ఆలోచించాలని కోరుతూ ఉన్నాం. రమారవి 50,000 పాటలు పాడినట్టు, 16 భాషల్లో పాడినటువంటి వాడు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు, ఎన్నో కీర్తి ప్రతిష్ట, 25 నంది అవార్డులు, 7 జాతీయ పురస్కారాలు, ఇంకా ప్రైవేటుగా వచ్చినటువంటి అవెన్నో ఆ బిరుదులు, ఆ పేరు ప్రఖ్యాతులు ఎన్నో. ఏమయ్యాయి? యెరూషలేములో నాకు ముందుగా ఉన్నటువంటి రాజులందరికంటే గొప్ప సంపదను సంపాదించుకున్నాను, పశువుల మందలను సంపాదించుకున్నాను, గొర్రెలు మేకల మందల్ని సంపాదించుకున్నాను, వెండి బంగారాలు సంపాదించుకున్నాను. యెరూషలేము వారిలో ఉన్న వారందరికంటే నేను ఏమై ఉన్నాను? ఘనుడనే ఉన్నాను. అందరికంటే ఎక్కువ అభివృద్ధి. కానీ ఇదంతా ఎలా ఉంది? నేను నిదానించి చూస్తే, నేను చేసిన పనులు కానీ, నేను పడిన ప్రయాసం కానీ నిదానించి వివేచించి చూస్తే అంత వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడ్డాడు. చివరికి ఏం చేశాడు? సూర్యుడి కింద లాభకరమైన ఏది నాకు కనపడలేదు. కోట్లాది రూపాయలు, మనుగుల వెండు, మనుగుల బంగారం, విస్తారమైనటువంటి భూములు, తోటలు అన్నీ ఉన్నాయి. ఈ భూమి మీద నాకు మేలుకరమైంది ఏది? ఈయనైతే ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు నిమిత్తము నాకు ఏమేమి లాభకరములై ఉండేనో వాటన్నిటిని ఏం చేశాడు? నష్టము ఏం చేసుకున్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నేనేం చేశాను? నష్టముగా ఏం చేసుకున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనో మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడు ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని నేను ఏం చేస్తున్నాను, పెంటతో సమానంగా. అది క్రీస్తునందు దేవుని కొరకు జీవించాల్సినటువంటి. ఈ లోకమంతా పెంట, కానీ ఈ లోకమంతటి మనం ఏం చేయాలి, నష్టముగా ఎంచుకొని యేసుక్రీస్తునందు దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నామా, దేవుని నమ్ముకున్న తర్వాత పిల్లలకు పెళ్లి చేశానా, దేవుని నమ్ముకున్న తర్వాత మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, దేవుని నమ్ముకున్న తర్వాత 10 కేజీలు బంగారం సంపాదించానా, దేవుని నమ్ముకున్న తర్వాత 20 కేజీలు వెండి సంపాదించానా, దేవుని నమ్ముకున్న తర్వాత 10 ఎకరాల పొలం కన్నా. పెంట, చెత్త దేవుని నమ్ముకున్నాక. ఇదా ఆశించేది, ఇదా గౌరవాన్ని నిలిపేది, గొప్పదనాన్ని నిలిపేది దేవుని ఎదుట. ఇవి దేవుని మెప్పు పొందడానికి కారణం కాదు, అవి దేవుని మహిమపరచడానికి కారణం కాదు, దేవుని ఆశీర్వాదం పొందడానికి అది కారణము కాదు. నేను ఆలోచిస్తూ ఉన్నానని నేను భావిస్తున్నాను. ఈ జీవితం యొక్క విలువ, ఈ జీవితం యొక్క మరణం, ఈ జీవితం యొక్క సాఫల్యత, ఈ జీవితం యొక్క పరమార్థం ఎరిగి ఒక మనిషి దేవుని మనిషిగా, దేవుని వంటి వాడిగా, దేవుని వరకు బ్రతకడం నేర్చుకుంటేనే ఈ మానవ జన్మకు విలువండి. లేకపోతే ఈ జన్మకు విలువ లేదు. అంచేతనే చూడండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. నేను ముగించేపోతున్నాను. అపోస్తలులు ఒక రోజు ఒక వారం అయ్యేది కాదు, కానీ నేను పరిగెడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. చూడండి 20వ అధ్యాయం. తీసారా అండి? ఎఫెసీ పట్టణంలో క్రీస్తు సంఘ పెద్దలను పిలిపించాడు మిలేతురేవుకి. అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. 22వ వచనం నుంచి, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాళ్ళని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో నాకు తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవన్నీ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియదు. నా కోసం ఏం రాసి కూర్చున్నాయి? నన్ను యెరూషలేము వెళ్తాను, నన్ను బంధిస్తారు, నన్ను శ్రమ పెడతారు, నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీకు రాబోయే పరిస్థితి ఎలా ఉండబోతుంది అబ్బాయి. ఎవరితోటి? పౌలుతోటి. 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. చంపేస్తాడు, చావడానికి నమ్మండి. క్రీస్తు ప్రభు నామం నిమిత్తం, క్రీస్తు ప్రభు యొక్క కృపా సువార్త నిమిత్తము నా ప్రాణాన్ని అర్పించడానికి ఎప్పుడైనా చావు. ఏదో ఒక రోజు చావటం ఖాయం. అది దేవుని కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క నామం కొరకు, క్రీస్తు ప్రభు యొక్క నామం కొరకు ప్రాణం విడిచిపెట్టగలిగితే బాబు ధన్యకరమైనటువంటి జన్మ. చాలా చనిపోతారు. అది దేవుని కొరకే చనిపోతే ఇక అంతకంటే గొప్ప జన్మ భూమి మీద మరొకటి ఉండదు. అంతే ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? కృపాసువార్తల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టిపోవాలని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమూ ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. అవసరమైతే ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఖాయం. 25వ వచనం. ఇదిగో నేను దేవుని రాజ్యం గురించి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుకుంటేని మీలో ఎవరు ఇక మీద నా ముఖం చూడాలని నాకు ఇప్పుడు తెలియదు. ఇక మీద మీరు నా ముఖాన్ని చూడండి. దిస్ ఇస్ ద ఫైనల్. ఇదే చివరి దర్శనం, నా ముఖ దర్శనం. ఇక తర్వాత నా ముఖం మీకు ఎట్లా పెడతారు? చంపేయాడు. మరణానికి తీరువైన వాళ్ళే చంపేస్తారు, వాళ్ళే చంపేస్తారు. చావుకు లోనైనటువంటి పరిస్థితుల్లో దేవుని నామ మహిమార్థం, క్రీస్తు ప్రభు యొక్క నామ మహిమార్థం, దేవుడు అప్పగించినటువంటి పరిచర్యను కొనసాగించడానికి, క్రీస్తు అప్పగించినటువంటి పరిచర్యను కొనసాగించడానికి ఏం చేస్తున్నాడు? తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎఫెసు నుంచి ఆ మిలేతురేవులో వాడెక్కే సమయం దగ్గర పడింది. చూడండి ఏం జరుగుతుందో. అధ్యాయం చివరిలో 36 నుంచి
పేరు తెప్పాలని వెంటనే అతను ఏలాగో చెప్పి మోకాలు ఊని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. వారందరూ ఏం చేశారటండి, ఎఫెసీ పట్టణంలో క్రీస్తుగా అతని దగ్గరికి వచ్చే పెద్దలందరూ కూడా చేంజ్ చేశారు, చాలా ఏడ్చారు. మీరు ఇక మీద నా ముఖము చూడాలని అతను చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించచ్చు. ఇక మీద నా ముఖం మీకు కనిపించదని పౌలు చెప్పినటువంటి మాటకు విశేషముగా దుఃఖించచ్చు. పౌరు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగు. దేవుని కొరకు తిండి ఉండొచ్చు, లేకపోవచ్చు, వస్త్రం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు. దేవుని కొరకు జీవించే జీవితమే ముఖ్యం. దేవుని కొరకు బ్రతకడమే ఈ జీవితం యొక్క ప్రాధాన్యత. వేరొక ప్రాధాన్యత లేదు, వేరొక ప్రాముఖ్యత లేదు. ఒక జీవిత పరమార్థం లేదు, సాఫల్యత లేదు. అదే జీవిత పరమార్థం. దాన్ని గుర్తించి మనం బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నుంచి మేలేతల నుంచి బయలుదేరి అలా ప్రయాణించుకుంటూ కైసరేకి వచ్చాడు. కిందకు చూడండి, 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి, మరునాడు బయలుదేరి ఎక్కడికి వచ్చాడు, కైసరేకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? 10వ వచనం నుంచి, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ప్రవక్త యోదయ నుండి వచ్చాడు. అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని, నడికట్టు అంటే ఏంటి, బెల్ట్, పౌలు యొక్క బెల్ట్ తీసుకుని, నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని, అంటే ఈ నడికట్టు ఎవరిది, పౌలుది, ఈ నడుకట్టు కలిగినటువంటి మనుష్యుని ఏం చేయబోతున్నారు, అన్యజనుల చేతికి అనగా రోమా సైనికుల చేతికి అప్పగించురని పరిశుద్ధాత్మ ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు, కైసరయ్యలో యోదయాన్ని వచ్చినటువంటి ప్రవక్త పౌలు ఏ విధంగా బంధించబడిపోతాడో అతని బెట్టే తీసుకుని, అతను నడిపెట్టే తీసుకుని తన చేతులు కాళ్ళు కట్టేసుకుని, ఇదే విధంగా ఈ బెట్ట కలిగినటువంటి వ్యక్తిని, నడిపెట్టుకున్నటువంటి వ్యక్తిని ఏం చేయబోతున్నారు, ఇష్టంలో బంధించబోతున్నారు అనేటటువంటి సంగతిని గురించి ఎవరి కొరకు, యేసుక్రీస్తు. ఎవరి కొరకు, దేవుడు. ఎవరి కొరకండి, యేసుక్రీస్తు కొరకు, దేవుడు. 12వ వచనం. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ వారమును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతను బతిమాలుకుంటుంది. కైసరయ్యటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘ సభ్యులు, పెద్దలు ఏం చేశారు, నిన్ను పట్టుకోబోతున్నారు, బంధించబోతున్నారు, నిన్ను చంపబోతున్నారు, కాబట్టి నువ్వు యెరూషలేముకు వెళ్ళవద్దని బతిమాలుకున్నారట. కానీ పౌలు, ఇది ఎందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదారు ఎలా, నేను జాగ్రత్తగా చూడాలి. ఏమంటున్నాడు, ఇదంతా ఎందుకు, మీరు ఏడ్చి వెంటనే వెళ్ళబడారు. ఎఫెసీ సంఘము, ఎఫెసీ సంఘ పెద్దలు కూడా ఏడ్చారు అతను పంపించడానికి. నామకము చూడడం అని అతను చెప్పిన దానికి ఏం చేశారు, ఏడ్చారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, యెరూషలేముకి వెళ్తే ఏం జరగబోతుందో అగబు ప్రవక్త ప్రవచించాడు కాబట్టి ఆ ప్రవచన సారాంశాన్ని బట్టి నువ్వు యెరూషలేముకు వెళ్ళొద్దని బతిమాలుకుంటున్నారు కైసరైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘ సభ్యులు, పెద్దలు. అది అదంతా ఎందుకు, మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారు. అంటే ఎంత ఏడుతున్నారు చూడండి, పౌలు పోతాడు అంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క సువార్త మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని సేవకుల మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం, అది దేవుని కొరకు జీవించే జీవితం. నా గుండెలు బద్దలు చేసేది కదా. నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు, చనిపోవటం సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద నేమ్ ఆఫ్ ద సేక్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నామము కొరకు నేను చనిపోవడానికి సిద్ధంగా, బంధించబడటానికే కాదు, నా ప్రాణాన్ని అర్పించేయడానికి కూడా సిద్ధంగా. అది గొప్ప గానం ఆడపడిది పాటలో పాడాడు, 6 భాషల్లో పాడాడు, ఎంతో కీర్తి ప్రతిష్ఠించాడు, ఎంతో ఘనతలు పొందాడు. ఇక అలాంటి వాడు పుట్టడం ఆయనే చెప్పుకున్నాడు. ఇదంతా దేవుని ఏర్పాటు అన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలిసిందా, నీకు ఆ కీర్తి ప్రతిష్టలు కలగడానికి నీకు వాయిస్ ఇచ్చిన వాడు, ఆ విధమైన కళనిచ్చిన వాడు, ఆ విధంగా పాడించినటువంటి దేవుడు ఎవరో తెలుసా, నీకు నచ్చిన వాడు అనుకుంటున్నాం దేవుడు. దేవుడు ఎవరో తెలియదు. మళ్ళీ ఆయన గురించి వేలాది పాటలు పాడాడు, తెలియలేదు. దేవుడు ఎవరో
గొప్ప పనులు చేశాను ఈ భూమి మీద ఉండగా. ఇల్లు కట్టించేసాను, తోటలు నాటించేసాను, చెరువులు కట్టించేసాను, తోటలు నీళ్ళు ఫుల్గా కట్టేసుకున్నాను. ఇంకేం చేశాను? భూమి మీద ఉన్నటువంటి ఎస్లు నాకు ముందు ఉన్నటువంటి వారు ఎవరు సంపాదించినటువంటి సంపద నేను సంపాదించేశాను. వెండి బంగారం సంపాదించేశాను, పశువుల మందలు సంపాదించాను, గొర్రెల మందలు సంపాదించేశాను, మేకల మందలు సంపాదించేశాను. నా ముందున్న వారు ఎవరు కూడా నా వంటి అందరికంటే నేను ఏమైనాను, ఇస్లాంలో నాకు ముందున్న వారు అందరికంటే నేను ఏమైనాను ఘనత పొంది అభివృద్ధి పొందిన వాడిని ఉన్నాను. కానీ నేను నా పనులను బట్టి, నేను పన్ను ప్రయాసాలు బట్టి కూర్చొని నిదానించి వివేచించగా అదంతా కూడా ఎలా కనపడుతుంది? నాకు వ్యర్థముగాను, ఒక గాలి కోసం ప్రయాసపడినట్టుగాను నాకు కనపడుతుంది. తీవ్రంగా జాగ్రత్తగా కూర్చొని ఆలోచన చేసేస్తే అసలు సూర్యుని కింద మనిషికి లాభకరమైంది ఏది ఏముందనుకుంటున్నాను? నేనేమనుకుంటున్నాను? ఏముందనుకుంటున్నాను? మీరేముందనుకుంటున్నారు? ఈ భూమి మీద ఈ గతించిపోతాయి. భూమి ఆకాశాలు గంటి పంచిపోతారు. భూమి ఆకాశం, గాలి, నీరు, అగ్ని పంచిపోతారు. ఏమైపోతాయి? మహావేంద్రులతోటి బయట. ఈ భూమి మీద ఉన్నటువంటి కృత్యాలు, పనులు, కృత్యం అంటే పని, చేతి పని. ఈ భూమి మీద చేయగలిగినటువంటి పనులన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి. ఏది ఉండదు. నీ పేరు ప్రతిష్టలు ఎక్కడా? నీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడా? పేరు ప్రఖ్యాతులు ఎక్కడా? నీ గౌరవాలు ఎక్కడా? నీ ఘనతలు ఎక్కడా? నీ దండలు ఎక్కడా? నీ సారువాలు ఎక్కడా? నీ ప్రైజులు ఎక్కడా? నీ గొప్ప నీ మెమెంటోలు ఎక్కడా? ఏంటి అసలు? ఏముంది? ఏముందండి? అంతటివాడే పౌరులు కూడా తార్సు అనేటువంటి గొప్ప పట్టణస్తులు కీర్తి రాస్తున్నారు. వాళ్ళ తండ్రి పెద్ద వ్యాపారవేత్త, మహాసంపద కలిగినటువంటి మహాధనవంతుడు, మహాదానవంతుడు. గమలీయులు రాజుల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం నిష్ఠ గరిష్ఠుడు. ధర్మశాస్త్రం విషయంలో ఎవరు వేరు పెట్టి చూపడానికి అవకాశం లేనటువంటి ధర్మశాస్త్రం నీతి విషయమై అనింద్యమైనటువంటి నిందలైనటువంటి జీవితాన్ని జీవించాడు. కానీ క్రీస్తునామం నిమిత్తం నాకు ఏవేవి లాభకర్మలు ఉండను అవన్నిటిని ఏం చేస్తున్నాను? నేను నష్టం వేయచ్చు. యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం కలిగిన సంస్థాన్ని నేను ఏం చేస్తున్నాను? నష్టం పెంచుకున్నాను. క్రీస్తు యొక్క మరణంలో పాల్పొందని నిమిత్తం, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పారివాడలైన నిమిత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి సంస్థాన్ని కూడా ఎలా ఎంచుకుంటున్నాను? పెంటగా ఎంచుకుంటున్నాను. నష్టంగా ఎంచుకుంటున్నాను, పెంటగా ఎంచుకుంటున్నాను. ఆఖరి నా ప్రాణాన్ని కూడా నేను అది దేవుడి కొరకు జీవించాల్సినటువంటి జీవితం. ఇది ఆ విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి ఉన్నటువంటి విలువైనటువంటి స్థితి, గొప్పదైనటువంటి స్థితి. బైబిల్ సంఖ్యలో పెట్టి రావటం, కూర్చోవటం, ఆమె నరగానే పెట్టుకోవటం. ఒక మందికి వస్తారు, తండ్రి ఏంటి ప్రయోజనం? చూసే వాళ్ళందరూ ఇంత విశ్వాసం లేదు, ఇంత భక్తిపరం లేదు, గొప్పగా చెప్పుకోవాలి. తేడా చూస్తే ఏమీ లేదు అందులో. ఇందులో ఏమడదు, అంత బదిలే ఏం లేదు. దేవుడిని పనికొచ్చేది ఇందులో ఏమీ లేదు. ఎలాగా మునిగాను కాబట్టి రావాలి కనుక వచ్చాను, కూర్చున్నా, ఆమె అన్నారు, వెళ్ళిపోయాను. అయిపోయింది. అది విశ్వాస జీవితం కాదు, అది భక్తి జీవితం కాదు, అది దేవుడు మెచ్చేటటువంటి బ్రతుకు కాదు. దీనంతటి మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తాను. లోకంలో ఎంత గొప్ప వచ్చినా, ఎంత ఘనత వచ్చినా, ఎంత గౌరవ మర్యాదలు ఉన్నా, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఏముంది? కన్ను శాశ్వతంగా మూతపడిందంటే అంత స్థాయి. ఎన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకుంటారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని మహానాయకుడు పేరు అబుల్ కలాం ఆజాద్, అబుల్ కలాం మాజీ రాష్ట్రపతి, ప్రపంచంలోనే దేశ ప్రతిష్టను ఎగరేసినటువంటి వాడు. మిసైల్స్ తయారు చేశాడు, రాకెట్లు తయారు చేశాడు. మనిషికి ఏమంటారు దాన్ని బైపాస్ చేయడానికి స్టెంట్. ఆ స్టెంట్కి ₹1,00,000 పైన అయిపోతాడు. అదంతా 20,000లో వచ్చేటట్టు ఒక తేలికైనటువంటి పదార్థంతో గుండెకి రక్తం సరఫరా చేయడానికి స్టెంట్ తయారు చేశాడు. అంత మహాఘనుడైనటువంటి దేశానికి రాష్ట్రపైన అయినటువంటి వాడిని ఈరోజు మర్చిపోయారు. మర్చిపోయారా లేదా? జాతిపిత అంటారు గాంధీ, మర్చిపోయారా లేదా? దేశానికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, మర్చిపోయారా లేదా? మన రాష్ట్రాన్ని తెచ్చిన పొట్టి శ్రీరాములు, మర్చిపోయారా లేదా? ఆ వ్యక్తి అంటారు ఈవేళ పొట్టి శ్రీరాములు జయంతి అని.
ఇవాళ గాంధీ జయంతి అని, ఇవాళ నెహ్రూ జయంతి, పిల్లల రోజు అని, చిల్డ్రన్స్ డే. అంతే ఆ సమయం వచ్చినప్పుడు అంతా, లేకపోతే లేదు. ఇంతగా మన ఇంట్లో వాళ్ళు మనకు గుర్తున్నారా? మా ఫాదర్ లేదు, మా ఫాదర్ గురించి నేను పెద్ద పెద్ద జ్ఞాపకం చేసుకుంటానా ఎప్పుడు? దాని జ్ఞాపకం మాట్లాడతాను. ఈ లోపల ఏమయ్యాను? మర్చిపోవాలి. మరి పని దేవుడు పెట్టినటువంటి వాడు కనుక ఈ లోక గొప్ప కొరకు, ఈ లోక ఘనత కొరకు, ఈ లోక గౌరవం కొరకు, ఈ లోక పేరు ప్రఖ్యాతుల కొరకు, ఈ లోక కీర్తి ప్రతిష్టల కొరకు మనం బ్రతకడానికి ప్రయత్నం చేయకూడదు. అదంతా వేస్ట్, నష్టము కంట. కనుక చాలా జాగ్రత్తగా మీరు విన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ భూమి మీద జీవితం ఏమేంటో గుర్తించండి, ఈ జీవిత సాఫల్యత ఏంటో గుర్తించండి, జీవిత పరమార్థం ఏంటో గుర్తించండి. మనిషిగా పుట్టినందుకు మనం ఏమి సాధించాలి, పుట్టించినటువంటి దేవుని పట్ల మనం ఎలా ఉండాలి, ఒక్కసారి ఆలోచన చేసి ఆ విధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఈ పాఠాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనం.